మాదారి కురువ, మాదిగ, మాదిగదాసు, మాస్టీను, మహర్, మాల, మాలదాసరి, మాలదాసు, మాలహన్ని, మాలజంగం, మాలమస్తి, మాలసాలి, నేతకాని, మాల సన్యాసి, మాంగ్, మాంగ్ గరోడి, మన్నె, మస్తి, మెహతార్, మాతంగి, మిత్తల్ అయ్యల్వార్, ముండాల, పాకి, మోతి, తోటి, పంబాడ, పంబండ, పామిడి, పంచమపరయ, రెల్లి, సమగార, సంబాన్, సప్రు, సిందోళ్ళు, చిందోళ్ళు. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ ఫలాలను మాలలు సింహభాగాన్ని అనుభవిస్తున్నారని, మాదిగలు, రెల్లి, ఇతర ఉపకులాలు అన్యాయానికి గురవుతున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బలమైన వాదన. రిజర్వేషన్ల ఫలితాలు అందరికీ అందాలంటే జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలలో ఏబిసిడులుగా వర్గీకరించి సామాజిక న్యాయం చేయాలనే ప్రధాన డిమాండుతో ఎంఆర్పిఎస్ ఉద్యమం ముందుకు సాగుతోంది. మాదిగొల్ల పోరగానమ్మ, మీ ఊరు బయట మురి కాల్వల ఉంటామోయమ్మ. చెప్పు చేసి అలకంది వచ్చినోళ్ళను చేరదీసి కాలికిచ్చిన మాదిగొల్లామే, ఓ అన్నల్లారా ఆకలితో ఉంటున్నామే. 1979లో పంజాబ్, హర్యానా స్టేట్లో ఎస్ఎల్ని రెండుగా విభజించేసి ఇద్దరి మధ్యన వర్గీకరణ జరిగింది. అయితే దానితోటి ఇన్స్పైర్ అయిన మాదిగలు ఇక్కడ ఏం చేశారంటే అరుంధతయ్య బంధు సేవ మండలి పేరుతోటి 1981లోనే ఒక సంఘాన్ని స్థాపించేసి ఒక డాక్యుమెంట్ విడుదల చేశారు. దాంట్లో దాని పేరేంటంటే ద స్టేటస్ ఆఫ్ అరుంధతీయాస్ అని. అయితే ఆ డాక్యుమెంట్లో స్పష్టంగా మాకు వర్గీకరణ కావాలని చెప్పి డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆదిజంబవ అరుంధతీయ సమాఖ్య అనే ఒక సంఘం వచ్చింది. ఆ సంఘం కూడా అదే డిమాండ్ని ముందు తీసుకుపోయి ఫస్ట్ టైం నెల్లూరులో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ ద్వారా ఏబీసీలు అనే ఒక డిమాండ్ని గ్రామానికి చేర్చింది. ముఖ్యంగా గత 12 సంవత్సరాలలో ప్రతి మాదిగా నేను మాదిగని చెప్పుకొని ప్రకటించుకొని పేరు చివర చేర్చుకొని నేను మాదిగని చెప్పుకునే స్థితికి వచ్చారు. రిజర్వేషన్ల ఫలితాలు కేవలం 4 ఉద్యోగాలు పంపిణీకి మాత్రం పరిమితం కాలే. మేము శర్మ, శాస్త్రి, రెడ్డి, రావు, చౌదరులతో సమానంగా మేము కూడా మాదిగని సగర్వంగా చెప్పుకునే స్థితికి మాదిగలు ఈరోజు ముందుకొచ్చారు. అయితే ఒక రకంగా రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం అనేది ఒక ఆత్మగౌరవ పోరాట ఉద్యమంగా పరిణమించింది. అస్తిత్వ ఉద్యమాలలో ఇది చాలా ముఖ్యమైన ఉద్యమంగా నేను ఫీల్ అవుతున్నా. ముందు కులాల పరంగా ఎవరి వాటా వాళ్ళు పంచుకోవడం అనేది మొదటి డిమాండ్ ఏబిసిడి. అంటే రిజర్వేషన్లు అన్ని కులాలకు ఎవరి నిష్పత్తి ప్రకారం అందడానికి జరుగుతున్న ప్రయత్నమే మాదిగ దండలో ఏబిసిడి పోరాటం. 50 ఏళ్ళుగా ఉమ్మడి రిజర్వేషన్లు ఉంటే మాకు దక్కిన ఉద్యోగాలు 20,000 అంటే రమారమి మాకు సంవత్సరానికి 400 ఉద్యోగాలు కూడా రాలేదు. కానీ ఏబిసిడి అమలు జరిగింది 4 ఏళ్ళు మాత్రమే. ఈ 4 ఏళ్లలో మాకు 20,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ప్రతి సంవత్సరానికి మాకు రామారమి 5,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఏబిసిడి లేకపోతే మాకు సంవత్సరానికి 400, ఏబిసిడి ఉంటే మాకు సంవత్సరానికి 5,000. దీన్ని బట్టి మేము ఎన్ని రేట్లు మేము నష్టపోయామో స్పష్టంగా కనిపిస్తున్నది కదా. అందువల్ల సమపంపిణీ ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి దక్కనంత కాలం ఈ దోపిడీ చేసే వర్గంతో సమానమైన అవకాశాలు పొందలేదు. ఏబిసిడి సాధించకుండా నా జాతి భవిష్యత్తు లేదనే విషయం నాకు తెలుసు. నా జాతి భవిష్యత్తు కోసం ఏ త్యాగం చేయగలిగింది. ఎస్సీ రిజర్వేషన్లని వర్గీకరించడం ద్వారా లబ్ధి పొందేది పరిమిత సంఖ్యలో ఒక 10% మించి ఉండకపోవచ్చు. అయితే ఈ ఉద్యమం రకరకాల కోణాల్లో ఒక గొప్ప చైతన్యాన్ని మాదిగల్లోకి తీసుకొచ్చింది. అదేంటంటే మాదిగలుగా మేము మనుషులము, మమ్మల్ని ఈ సమాజం, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ఆధిపత్య కుల సమాజం అంతా కూడా మమ్మల్ని మనుషులుగా గుర్తించాలి, గౌరవించాలి, మాకు ఇవ్వవలసిన విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ హక్కుల్ని, మా వాటా హక్కుల్ని మాకు ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప చైతన్యాన్ని, ఒక డైనమిజాన్ని మాదిగల్లోకి తీసుకొచ్చింది, తోసుకొచ్చింది. రిజర్వేషన్ల మధ్య మాదిగలకు పంపిణీ న్యాయం జరగాలి. మొట్టమొదట ఉపకులాలకి రిజర్వేషన్స్లో
మాదిగ అనుబంధ కులాలు, రెల్లి అనుబంధ కులాలకి పంపిణీ న్యాయం జరగకుండా కలిసి రాజకీయ పోరాటం చేయడం కష్టమైన విషయం అవుతుంది. ఎప్పుడైతే ఒకసారి వర్గీకరణకి మాలలు అంగీకరిస్తారో, అది రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టంగా అమల్లోకి వస్తుందో, తదుపరి ఖచ్చితంగా మాదిగలు మాలలు కలిసే అవకాశం ఉంది, కలిసి పోరాటం చేసే అవకాశం ఉంది, కలిసి రాజ్యాధికారం కోసం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని మేము ఎప్పుడో గుర్తించాము. మాదిగ స్త్రీలు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. మరి మా అరుంధతి ఆకాశంలో మా బతుకులు అగాధములు అనే ఒక నినాదాన్ని తీసుకొని మేము మా అరుంధతిని ఈరోజు ఎవరైనా పెళ్లి కాగానే ఒక ఆడపిల్లను నక్షత్రం చూపిస్తారు. అంటే మా జాతుల్లో నక్షత్రం అని చూపించేంత ప్రతిభతనము మా దగ్గర ఉందని ప్రచారం చేయడం కోసం దళిత స్త్రీ ఆలిసమ్మ కారంచెడుల సాక్ష్యం చెప్పిన ఆమె యొక్క స్ఫూర్తిని మేము తీసుకొని ఆమెను ఆ ప్రాంతాన్ని, ఆ మీటింగ్ ప్రాంతాన్ని కారంచెడు ఆలిసమ్మ నగర్గా ప్రకటించి మేము జెండావిష్కరణ చేసుకొని మేము మా మాదిగ స్త్రీల చైతన్యం చేసే ఉద్యమంలో నేను రాష్ట్ర స్థాయి పర్యటన చేస్తూ ఉన్న క్రమంలో ఈ మాదిగలను పురుషులు చేస్తున్నారు. కలెక్టరేట్ ముట్టడైంది, మండలాల ధర్నా అయింది, మరి జిల్లాల ధర్నా అయింది, మరి మంత్రుల గిరావ్ అయింది, పిల్లలతోటి దండోర చేపించినాం. బాబు అంకుల్ మాకు ఏబిసిడి అని పసిపిల్లలతోటి కూడా ధర్నా చేయించు. ఇన్ని జరిగినా కానీ ఎలాంటి చలనం లేకపోయేసరికి పూర్తి ఉద్యమము ఉధృత స్థాయి దాల్చుకున్నా కానీ ప్రభుత్వం స్పందించేంత పరిస్థితిలో లక్షల మందిని, వేల మందిని సమీకరించినాం. మా డిమాండ్స్ అన్నిటినీ మేము ఒక పేపర్ రూపంలో తయారు చేసుకొని మేము మహిళా పోలీసులు చెక్ చేసినా దొరకకుండా ఆ కరపత్రాలను దాచుకొని, చాలా సీక్రెట్గా దాచుకొని మేము అసెంబ్లీ లోపలికి వెళ్ళి, మరి అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన జరుగుతుంది, యనమల రామకృష్ణుడు మరి స్పీకర్గా ఉన్నాడు. మేము అప్పుడే లంచ్ అవర్స్ స్టార్ట్ అవుతుంది, మరి అసెంబ్లీ సెషన్స్ అయిపోయే కార్యక్రమం వచ్చింది. ఈ చివరి స్టేజ్లో మేము ఈ డిమాండ్ని తెలియజేయాలనే ఉద్దేశంతో లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళంగానే మా మొగోళ్ళని అరెస్ట్ చేసిండ్రని మాకు ముందే ఇన్ఫర్మేషన్ అందింది. అమ్మ, మనం లోపలికి వచ్చిన వాళ్ళం మన వెళ్ళకపోకూడదు, మనల్ని ఇప్పుడు కొట్టినా పర్వాలేదు, చంపినా, షూటింగ్ చేసినా, అవసరం కూడా కాల్ చేసినా పర్వాలేదు. నేను ముందు అట్నే చెప్పిన. నాకు ఒక కూతురు ఉంది, ఆ కూతుర్ని మీరు దత్తత తీసుకొని దానం చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ నేను ఇప్పుడు ఈ క్షణం చచ్చిపోయినా పర్వాలేదు, నా వెనుక మీరు వచ్చేటోళ్ళు రండి అంటే అందరూ కూడా నాతో చేతులు చేసి ప్రమాణం చేసి మేము కూడా సస్తమక్క నీ వెనుక అని చెప్పి 5 నాతో పాటు వచ్చిండ్రు. ఆ 5 ఒక 10-20 నిమిషాలు మేము ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో లొల్లి చేయాలని ఒక తపనతోటి వెళ్ళితే లోపలికి వెళ్ళేసరికి మా 4 ఉమెన్ బయట లొల్లి చేసి ఏబిసిడి వర్గీకరణ చెయ్యాలి, సీఎం డౌన్, కృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి, దండోర నాయకత్వం వర్ధిల్లాలి, మాదిగ స్త్రీలకు, మాదిగ పురుషులకు, మాదిగ జాతికి ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు ఆ 4 మేము 100 మంది 1000 మంది ఫోర్స్గా మేము స్లోగన్స్ అందించుకుంటూ ఉంటే మరి ఎమ్మెల్యేలంతా మరి బయటకు వచ్చిర్రు. కొంతమంది రాని వాళ్ళకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని నేను లోపలికి వాళ్ళ కాళ్ళ సందుల నుండి దూరి లోపలికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు నన్ను గమనించకుండా పోలీసులు అప్పుడు లోపల కొట్టారు కదా, అట్లా ఒక 10 నిమిషాలు ఆ పోడియం లోపలనే, అంటే అట్లా రౌండ్గా ఉంటుంది, ఆ రౌండ్ చుట్టూ ఒక చుట్టూ ఇట్లా తిరిగి ఆ కరపత్రాలన్నీ విసిరేస్తే అప్పుడు స్పీకర్తో సహా అందరూ కూడా పైకి చేతులెత్తి, మేము ఆత్మాహుతి దళం, మేము ఇక్కడ చావడానికి వచ్చిన ఏబిసిడీలకు, మీరు కనుక ఏబిసిడీలు చేయకపోతే మళ్ళీ సాయంత్రం ఇంకొక టీం వస్తుంది, ఈ అసెంబ్లీని ధ్వంసం చేద్దాం, మాకు స్వతంత్రం వచ్చిన ఈ భారతదేశంలో మా మాదిగల హక్కుల్ని గుర్తించని ఈ ప్రభుత్వం మాకున్నా ఒకటే లేకున్నా ఒకటే, మీరు మా డిమాండ్స్ని మీరు అంగీకరించండి, మేము ఇన్నేళ్ల నుంచి పోరాటం చేస్తుంటే మీకు కళ్ళు కనబడట్లేవు అని చెప్పి నేను లొల్లి చేసుకుంటూ వస్తే నన్ను పోలీసులు లోపలనే మహిళా పోలీసులు తరుముకుంటా బయటికి నెట్టేసుకొని